బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. చంపుతామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసినట్టుగా రాజా సింగ్ తెలిపారు. చంపుతామని బెదిరిస్తూ పదే పదే రాజా సింగ్ కు కాల్స్ చేస్తున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని రాజా సింగ్ అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రమ్ చెప్పండి, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్నారు రాజా సింగ్. ఎవరనేది గుర్తించారా? ఎటువంటి బెదిరింపులు వస్తున్నాయి? అంటే ప్రధానంగా ఏ అంశం మీద? ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ గానే కనిపిస్తున్నారు రాజా సింగ్, అయినప్పటికీ ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి? బిందు మనం చూసుకోవచ్చు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతంలో శ్రీరామనవమి ర్యాలీ చేయవద్దు అంటూ కాల్స్ వచ్చాయి. అంతకుముందు కూడా బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. పాకిస్తాన్ కానీ ఇతర దేశాల నుంచి కొంత ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులకు గతంలోనే అప్పటి డీజీపీ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దానిపై ఎటువంటి పురోగతి లేదని చెప్పి ఆ కేసుకు సంబంధించి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి నేను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువంటి పోలీసులు ఎటువంటి దృష్టి పెట్టలేదని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు పలు నెంబర్ల నుంచి కాల్స్ రావడంతో ఆ కాల్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని కూడా తన ట్విట్టర్ లో రాజా సింగ్ పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తవి కాదని, వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆయన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఆయన బాధ్యత గల పౌరుడిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన చెప్తున్నారు. అది చంపేస్తామని చెప్పి గతంలో దుండగులు బెదిరింపు కాల్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఆ కాల్ చూస్తున్నాయంటూ రాజా సింగ్ వీడియోలను సోషల్ మీడియాలో గతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు వచ్చిన కాల్స్ పై కూడా మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తా, గతంలో వచ్చిన కాల్స్ సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తా, ఎటువంటి ఫలితము లేదు అని చెప్పి రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజా సింగ్ కి ఇప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఉంది? అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ ఏమన్నా ఉందా, లేదంటే ప్రైవేట్ భద్రత లాంటిది ఏమన్నా ఉందా? దానికి సంబంధించి ఆయన ఏమన్నా మాట్లాడుతున్నారా? రాజా సింగ్ సంబంధించి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి గతంలో ఉన్న సెక్యూరిటీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో రాజా సింగ్ శ్రీరామనవమి సందర్భంగా గోషామహల్ లో ప్రతి సంవత్సరం ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీ తీయవద్దు అని చెప్పి గతంలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో అతనికి మళ్ళీ సెక్యూరిటీ, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించారు. అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా అంతకు ముందు నుంచి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నా, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దానికి సంబంధించి కేసును పరిశీలించడం లేదు అని చెప్పి రాజా సింగ్ అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.